పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. T5 ప్లాస్టిక్ ఫార్ములాతో కూడిన కాంక్రీట్ ను వినియోగించాలని కేంద్ర జలసంఘం నిర్ణయం తీసుకుంది. రేపు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. భావర్ కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. T5 ప్లాస్టిక్ ఫార్ములాతో కూడిన కాంక్రీట్ ను వినియోగించాలని కేంద్ర జలసంఘం నిర్ణయం తీసుకుంది. రేపు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. భావర్ కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, మరి రేపటి నుంచి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అధికారులు యంత్రాలన్నీ సిద్ధం చేశారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమూల్య. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్ట్ కి అడుగులు ముందుకు వేస్తున్నాయని చెప్పాలి. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే పనులు జాప్యం జరిగిందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు కూడా ఆరోపించారు. ఈ ఆరోపించిన నేపథ్యంలో మేము రాగానే డెఫినెట్ గా ఇవన్నీ కూడా పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పేసి వీళ్ళు ముందు నుంచి కూడా చెబుతున్నారు. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని చాలా సార్లు కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఇవన్నీ కూడా నేపథ్యంలో గత వారమే ఈ కేంద్ర జలసంఘం ఏదైతే సెంట్రల్ కమిటీ ఒకటి వచ్చి పోలవరం ప్రాజెక్టు ని పరిశీలించి ఎక్కడెక్కడ ఏం చేయాలి ఏంటి అనే అంశాన్ని అయితే వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. పూర్తిగా సమాచారాన్ని తీసుకువెళ్లి ఈ రోజు మనకు ఒక స్టేట్మెంట్ అయితే వస్తుంది. అయితే రేపు పనులు ప్రారంభించే దిశగా ఇక్కడ యంత్రాలని అడ్లని అయితే సిద్ధం చేశారు. రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం అంటారు. అయితే ఇదంతా కూడా ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా కూడా ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ గానే చూస్తారు తప్పించి దీంట్లో పనులు ఎదరికి తీసుకెళ్లే అవకాశాలు కనబడవని చెప్పేసి వైసీపీ ఫస్ట్ నుంచి కూడా ఆరోపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాగే వైసీపీ ఆరోపించడానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ ఓపెనింగ్ అనే అంశాన్ని యంత్రాలు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతారు. బట్ కాకపోతే పనులు అయితే ముందుకు సాగు అనేది వీళ్ళు చెప్తున్న మాటలు. అయితే మనకు అలా కాదు, ఖచ్చితంగా ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తుంది. మేము కూటమిలో ఉన్నాం కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా మాకు ఏదైతే ఈ నిధులన్నీ కూడా కేటాయించి ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే రేపు ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు అయితే ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను అంతటినీ కూడా భావరా కంపెనీకి అప్పచెప్పినట్లుగా మన గవర్నమెంట్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇక్కడ భావన కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి భారీ యంత్రాలన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసి కంపెనీ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఇక్కడ సైట్ లో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమూల్య. రైట్ మోహన్, మరి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు అయితే రేపు ప్రారంభం అవుతున్నాయి. సో ఈ వాల్ నిర్మాణం పూర్తి కావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు? ఇది డయాఫ్రమ్ వాల్ గతంలో యాక్చువల్ గా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు చేసినటువంటి పనులన్నింటినీ కూడా తర్వాత వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చి డయాఫ్రమ్ వాల్ అని డిజైన్ మార్చేసి పనులు చేపట్టారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ మహాకూటమి గవర్నమెంట్ రాగానే మళ్ళీ డయాఫ్రమ్ వాల్ ని మళ్ళీ మేము డిజైన్ మారుస్తామని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. లాస్ట్ పెట్టిన ప్రపోజల్ అవ్వదు, అలా అయితే ప్రాజెక్టు ఎదరికి వెళ్ళదని చెప్పేసి ఒక సాంకేతిక నిపుణులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి చంద్రబాబు ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ భావన కంపెనీ వాళ్ళు ఇప్పటికీ కూడా డిజైన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇది
త్వరితగతిన కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంతా కూడా చెబుతున్నారు. ఇంజనీర్స్ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం రాజ్ న్యూస్. అయితే వాళ్ళు కూడా చెప్పిన మాటలు ఏంటంటే రేపు ఓపెనింగ్ టైంలో మొత్తం మా అధికారులందరూ కూడా వచ్చి మాట్లాడతారని చెప్పేసి చెబుతున్నారు. రేపు మనకి ఒక క్లారిటీ ఇచ్చి నిజంగా కూడా టైం లైన్ షెడ్యూల్ ప్రకటిస్తారా, నిజంగా అంత ఛాలెంజింగ్ గా తీసుకుంటారా అనే అంశాన్ని మనం చూడాలి అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మోహన్.